వేమన శతకము. తనకు లేని నాడు దైవంబు దూరును, తనకు కలిగెనేని దైవమేల. తనకు దైవమునకు తగులాట మెట్టిదో, విశ్వధావిరామ వినురవేమా. తనకు లేని నాడు దైవంబు దూరును, తనకు కలిగెనేని దైవమేల. తనకు దైవమునకు తగులాట మెట్టిదో, విశ్వధాభిరామ వినురవేమా. తూరును అనగా నిందించును, తగులాటము అనగా సంబంధం. మానవుడు తనకు సంపదలు లేకపోయినచో వాని నీయలేదని దైవమును నిందించును. ఒకవేళ సంపదలే కలిగినచో దైవము మాట స్మరింపడు. తన ప్రజ్ఞయే అని, తన గొప్పయే అని గర్వించును. అంతేకాదు, తనకును దైవమునకు గల సంబంధమెట్టుతో ఈనాడునూ ఆలోచించడు. అనగా పరమాత్మము నెరుంగుటకు తన మదము వలన ప్రయత్నించడని ఈ పద్య తాత్పర్యము. మాటలాడుటొకటి మనసులోనొక్కటి, వడలి గుణము వేరే వేరే. ఎట్లు కలుగు ముక్తి ఈలాగుతానుండ, విశ్వధాభిరామ వినురవేమా. మాటలాడుటొకటి మనసులోనొక్కటి, వడలి గుణము వేరే వేరే. ఎట్లు కలుగు ముక్తి ఈలాగుతానుండ, విశ్వధాభిరామ వినురవేమా. వడలి గుణము అనగా శరీరముతో చేయు కర్మ, యోజ అనగా ఆలోచన. మనసులోని ఆలోచన ఒకటి, పైకి చెప్పునదొకటి, చేసేటిది వేరొకటి. దుర్జన స్వభావము ఇటువంటి వారికి ముక్తి ఎట్లు వచ్చును. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్సన్యం వచస్సన్యం కర్మణ్యన్యం దురాత్మనాం అని సూక్తి. అనగా మహాత్ములు మనసులో ఆలోచించినది మాటగా చెప్పుదురు, ఆ చెప్పినది అక్షరాల ఆచరించెదరు. ఇది వారి స్వభావము. దురాత్ములు మనసులో ఆలోచించినది వేరు, పైకి చెప్పునది వేరు, ఆచరించునది మరొకటి. ఇట్లు త్రికరణ శుద్ధి లేని దుర్జనులకు మోక్షమిట్లు కలుగును అని ఈ పద్య భావము. ధన్యవాదములు.